రాబోయే బక్రీద్ పండుగను తాండూ నియోజకవర్గంలో శాంతియుతంగా జరుపుకోవాలని నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా పెడుతూ పండుగను జరుపుకోవాలని తాండూ డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తన కార్యాలయంలో పట్టణ సీఐ సంతోష్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ జూన్ 7వ తారీఖు నాడు నిర్వహించి బక్రీద్ పండుగను తాండూ నియోజకవర్గంలో శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. హలాల్ కోసం తెచ్చే పశువులను కొనుగోలు చేసి గుర్తింపు ఆధారం ఖచ్చితంగా ఉండాలన్నారు. అదేవిధంగా పశువులను తరలించే క్రమంలో నిర్ణీత వాహనంలో తరలించాలన్నారు. ఏదైనా సమాచారం ఉంటే గోరక్షణ సమితి వారు డయల్ 100కు లేదా పోలీసులకు తెలియజేయాలన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోరాదని, ఇబ్బందులకు గురి చేయరాదని సూచించారు. మరోవైపు వ్యర్థ మాంసాల వేస్టేజ్ను స్థానిక మున్సిపల్ వారు అందజేసే కవర్ నందు వేయాలని, ఎక్కడ పడితే అక్కడ వేసి అపరిశుభ్రం చేరదని సూచించారు. పరిశుభ్రంగా ఉంచాలని, ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలన్నారు. వచ్చే నెల 7వ తేదీ నాడు బక్రీద్ పండుగను పురస్కరించుకొని పోలీసు వారి సూచన ఏమంటే, ఈ పండుగను అందరూ కూడా ప్రభుత్వంతో చేసుకోవాలి. దానికి పోలీసు వారు కొన్ని సూచనలు ఉంటే, ఇప్పుడు రైతులు కానీ ఇలాంటి ఆవుల్ని, చిన్న చిన్న లేగదూడల్ని వాళ్ళు విక్రయదారులకు అమ్మరాదు. ఏదైనా పశువులు విక్రయించినప్పుడు వాళ్ళు ప్రాపర్ సర్టిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొనుగోలుదారులు కూడా అట్లే అమ్మకందారులు కూడా పంచాయత్ సెక్రటరీ కానీ, తర్వాత వెటర్నరీ డాక్టర్ కానీ వీళ్ళ యొక్క సర్టిఫికేషన్ ప్రాపర్గా ఉండి, తర్వాత వాటిని తరలించే వాహనంలో కూడా పరిమితికి ఎంతైతే పరిమితి ఉందో అన్ని పశువులు మాత్రమే తరలించాలి. ఎక్కువ మొత్తంలో వెహికల్లో కిక్కిరిసిన సంఖ్యలో వాటిని తరలించడం ద్వారా అది క్రూయాలిటీ టు యానిమల్ కిందకి వస్తుంది. అట్లాగే ఎవరైనా కొంతమంది గౌరక్షక సేవా సమితి వాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళకి నోటీసులో వస్తే ఆవుల్ని కానీ లేగదూడల్ని వాళ్ళు తరలిస్తున్నట్టుగా బక్రీద్ కోసం అట్లాంటి వాళ్ళ దృష్టిలోకి వస్తే వాళ్ళు పోలీసులకు తెలియజేయాలి. డయల్ 100కి కాల్ చేయాలి. మేమందరం కూడా అందుబాటులో ఉంటాం 24 అవర్స్. మాకు తెలియజేయాలి, సో వెహికల్లో సో ప్రాంతంలో ఇట్లా వాళ్ళు ఆవులు తరలిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి. అంతే తప్పితే వాళ్ళు స్వయంగా వెళ్ళి వాళ్ళు వాహనాలను అడ్డగించి వాటిని చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు అందరికీ ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ మాకు డయల్ 100 కాల్ చేయాలి, మాకు ఇన్ఫర్మేషన్ చెప్పి కోరుకుంటున్నాము. అట్లాగే బక్రీద్ పండుగ రోజు కూడా మున్సిపాలిటీ వారు ఆ యొక్క కాలనీల చోట్ల కూడా ఈ వేస్ట్ కట్ చేసిన తర్వాత మెటీరియల్ అంతా కూడా డంప్ చేయడానికి కవర్లు ఇస్తారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. వాటిని ఎక్కడ పడితే అక్కడ పాడేయడం ద్వారా ఒకటి నాలాల్లో మోరీల్లో జామ్ అయ్యే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే కొన్ని యానిమల్స్, కుక్కలు అట్లాంటివి కూడా మొక్కలను తీసుకెళ్ళి కొన్ని వేరే చోట టెంపుల్స్ దగ్గర కానీ చర్చెస్ సమీపంలో పడేయడం అట్లాంటివి కూడా కొన్ని ఉద్రిక్తలకు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి సోదరులందరూ కూడా ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే కవర్స్ని ఉపయోగించి దాంట్లో మాత్రమే వేయాలి. వాటిని తరలించడానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. అర్ష మొలలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది. 3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల అర్ష మొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బంటారం బస్వరాజ్. సెల్ నంబర్ 9505483375. చించోలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్, తాండూర్, వికారాబాద్ జిల్లా. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.